ప్రభు నీలో పొడవునా పువ్వ పువ్వల స్వాగతము అలికిడికి నెలపుల వందనము మనసు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ పూల రాగాల పులకింత గమనాలు ప్రణతులని ప్రణవశృతిని పాడని ప్రకృతిని ప్రకృతిని. మీరు శ్రీనివాస్ ప్రేమించిన అమ్మాయిని నేనే. శ్రీనివాస్ని ప్రేమించానన్న విషయం మా ఇంట్లో తెలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. మా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళని మేం మధ్యలో వదిలేయలేము. నీకు ఏదో ఒక దారి దొరికేంత వరకు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. రా. ఇదిగో పద్దు, ఎక్కడికి దాన్ని తీసుకెళ్తున్నావు? ఇవాల్టి నుంచి ఈ అమ్మాయి నీ రూంలోనే ఉంటుంది. కర్మ కర్మ, తగలెట్టు. నీ పర్ఫార్మెన్స్ తో ఇంట్లో వాళ్ళందరినీ అదరగొట్టేసావంతే. సింపుల్ గా ఇంట్లో సెటిల్ అయిపోయావు. ఇదే నేనెవరా? మరదల్ని. శ్రీనివాస్ బావకి ఏకైక మరదల్ని. అయినా ఇంత అందమైన ఈ త్రిపుర నచ్చలేదు. నాకన్నా అందగత్తే మా పద్దు కూడా నచ్చలేదు. మా ఇద్దరికన్నా బిలో యావరేజ్ దాన్ని నువ్వెలా నచ్చవే మా బావకి? అవన్నీ నీకెందుకు? ప్రేమకి అందంతో పనిలేదంటారు, అందుకే ప్రేమించుంటాడు. ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నాకేం తక్కువ? మీ అందరికన్నా నేనే అందంగా ఉన్నాను. సరే సర్లే, అందం గురించి మీరిద్దరే మాట్లాడాలి. అయినా నువ్వు మా ఇంటికి వచ్చింది మా బావ లవర్గా మాత్రమే. అయితే ఏం చేయమంటావు? ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. నేనా? నాకేం అవసరం? ఇలా అడుగు పెట్టానో లేదో అలా పనులు చేస్తారా? మరి ఇలా అడుగు పెట్టగానే తినవా? తింటాం. మరప్పుడు పనులు కూడా చెయ్యాలి. పైగా నువ్వు నా రూమ్ లో ఉంటానంటున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. తేడా వచ్చిందనుకో జింతా జిత్తా అయిపోతుంది. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి చూడ్డానికి పొట్టిగా ఉంది, కొంచెం గ్లామర్ తక్కువగా ఉంది, ఇదేం చేస్తుంది అనుకుంటున్నావేమో. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. నా గాని తిక్క రేగిందనుకో రచ్చ రచ్చే. ఎవరితే ఇది సినిమా డైలాగులు చెప్తుంది? అదంతే. దాని హైట్ కి వెయిట్ కి అది మాట్లాడే మాటలకి అసలు సంబంధమే ఉండదు. దాన్ని నువ్వు పట్టించుకోవద్దు. అది ఆటలో అరటిపండు లాంటిది. నీతో పెట్టుకుందంటే దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అయినా నువ్వు ఫోకస్ చేయాల్సింది దాన్ని కాదు, ఆ పద్మావతిని. ఇది కాబట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది గాని అది ఆ టైప్ కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. హలో ఎస్ఐ గారు. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ఏం చేస్తున్నారు మీరు? ఆ రాక్షస్ మీద పోలీస్ కేసు పెడుతున్నానమ్మా. అది అది ఆ పని చేయండి అత్తయ్య. అప్పుడు గాని ఈ శని వదిలిపోదు. వద్దత్తయ్య, 4 గోడల మధ్య ఉండాల్సిన విషయం
పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే పోయేది మనింటి పరువే. అందుకని చూస్తూ చూస్తూ నీ జీవితంలో నిప్పులు పోయమంటావా? నేను ఊరుకోనమ్మా. నా కొడుకు చేసిన వెదో పనికి నీ జీవితం నాశనం అయిపోతుందంటే నేను అస్సలు ఊరుకోను. నన్ను ఆపొద్దమ్మా. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి తాడోపేడో తేల్చుకుంటాను. ప్లీజ్ అత్తయ్య, ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడని బావని తప్పు పడతారు. ఒక ఆడపిల్లకి ప్రేమ పేరుతో అన్యాయం చేశాడని జైలుకి వెళ్లాల్సొస్తుంది బావ. ఏం మాట్లాడుతున్నావే పద్దు నువ్వు? బావేమన్నా పెళ్లి చేసుకుని మోసం చేశాడా? జస్ట్ లవ్ మాత్రమే కదా చేశాడు. కుదరలేదు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్యాయం ఎలా అవుతుంది పద్దు? చట్టరీత్యా అది నేరం కాకపోవచ్చు, కానీ ఆత్మసాక్షిగా అది నేరమే కదా. మనం ఎవరికైతే మనసిస్తామో వాళ్ళనే కదా పెళ్లాడాలి. కాదని మరో అమ్మాయిని పెళ్లాడటం నా దృష్టిలో ఖచ్చితంగా నేరమే. పైగా ఆ అమ్మాయి కూడా నాలాగే ఓ ఇంటి ఆడపిల్ల. ఆ అమ్మాయి పరువును తీసుకెళ్లి వీధిలో పెడితే తను నలుగురిలో తలెత్తుకుని ఎలా బతకగలదు? అయ్యో, నువ్విప్పుడు ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదమ్మా, నీ గురించి. నీ జీవితం ఏమవుతుందో అని మేం బాధపడుతుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో అని నువ్వు బాధపడుతున్నావు. అవునత్తయ్య, ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఆ ఆడపిల్ల పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. ఆమెలో మీరు ఆమెను మాత్రమే చూస్తున్నారు, కానీ ఆమెలో నన్ను నేను చూసుకుంటున్నాను. అందుకే ఆమె తరపున నేను బాధపడుతున్నాను. తనకి న్యాయం ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. తనిక్కడ ఉండడం వల్ల ఎవరికీ ఏ నష్టం లేదు, కేవలం 3 పూటల తిండి తప్ప. కావాలంటే ఆ తిండి నేను అడ్జస్ట్ అవుతాను. ఉన్న తిండి ఇద్దరే సర్దుకుంటాం. తననిక్కడ ఉండనివ్వండి అత్తయ్య. అయ్యో పిచ్చి పిల్ల, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అతి మంచితనంతో ఉన్న జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనిపిస్తుంది. ఆడది దేన్నైనా పంచుకోవచ్చు, కానీ తన భర్తను మాత్రం పంచుకోకూడదమ్మా. ఇదిగో పద్దు, అవునే, నువ్వు మరీ పాత చిత్తకాయ పచ్చళ్ళ ఆలోచిస్తున్నావు. అసలు అదే బావ లవ్వరని గ్యారంటీ ఏంటే? బావే చెప్పాడు కదా తనే నా లవరని. ఆ చెప్తాడు. నాకు మాత్రం అస్సలు నమ్మకం లేదే. పైగా ఇందాక అది ఆ దామని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఏంటి నువ్వనేది? అబ్బా అవునత్తయ్య, ఆ వచ్చిన అమ్మాయి ఆ దామని కలిసి మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను, నా కళ్ళారా చూశాను. నాకు తెలిసినంత వరకు ఆ దామినియే ఆ అమ్మాయిని తీసుకొచ్చిందన్న అనుమానం. అదే నిజమైతే బావ ఆ అమ్మాయే నా లవరని ఒప్పుకోడు కదా. మరి అదే దామని ఎందుకు మాట్లాడుకుంటున్నట్టు పద్దు? బహుశా వచ్చిన అమ్మాయిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని పలకరించిందేమో. ముందుగా అందుకే వెళ్లి పలకరించిందేమో. ఇవన్నీ నేనిప్పుడే తెలుస్తాగా. శ్రీనివాసులు, రే శ్రీనివాసులు! ఏమిటమ్మా పిలిచావు? నిజం చెప్పరా, ఆ వచ్చిన అమ్మాయి నిజంగా నీ లవరేనా? ఇదేమిటి సడన్ గా పిలిచి ఇలా అడుగుతుందమ్మా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పరా. నిజంగా ఆ అమ్మాయి నీ లవరేనా? అవునమ్మా, నిజంగా తన నా లవరే. అదిగో విన్నారు కదా అత్తయ్య, ఇప్పుడు మీ అనుమానాలన్నీ తీరాయిగా. ఏమో, నాకైతే నమ్మకం కలగట్లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి నిజ నిజాలన్నీ తేలుస్తారు. ఫోన్ ఇటీ చెయ్యండి అత్తయ్య. అమ్మా 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 ఇటీవమ్మా. రే, ఎందుకురా ఫోన్ లాక్కుంటున్నావు? సారీ అమ్మా, ఇదో మగాడి శీలానికి సంబంధించిన విషయం. శీలమా? అవును, ఏ ఆడవాళ్ళకేనా మానం మర్యాదలు శీలాలు ఉండేవి? మగాడికి మానం మర్యాద శీలాలు ఉండవా? ఈ శ్రీనివాసు పెళ్లి కాకముందే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు అని తెలిస్తే సమాజం నన్ను ఎలా చూస్తుందమ్మా? సమాజంలో నేనసలు తలెత్తుకొని తిరగలనా? అసలు ఈ జన్మలో మరో ఆడదాంతో పెళ్ళవుతుందా? ఏ ఆడదైనా నన్ను పెళ్లి చేసుకుంటుందా? ఆల్రెడీ నీకు పెళ్ళయిందిరా. అయిపోయింది కదూ, మర్చిపోయాను. అయినా కూడా పెళ్లికి ముందు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే ఈ పాడు సమాజం నన్ను బతకనిస్తుందా అమ్మా? కాకుల్లా గద్దల్లా పొడుచుకుని తినేదు, తోడేల్లా పీక్కుని తినేదు. బావా, నువ్వు అబ్బాయివి, అమ్మాయిలా మాట్లాడుతున్నావేంటి?
నేను అబ్బాయినైనా అమ్మాయిలకుండే సున్నితమైన మనస్తత్వం నాకుందే. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మరి పద్మావతికి ఏం సమాధానం చెప్తావురా? ఆ వచ్చిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు? అంతా పైవాడి దయమ్మా. ఈ సమస్యకి పరిష్కారం ఆయనే చూపిస్తాడు. అప్పటి వరకు మీరు మాత్రం పరిష్కారం వెతక్కండి. ఇది పట్టుకో. చూశారు కదా అత్తయ్య, బావకు కూడా అమ్మాయిని పంపించే ఉద్దేశం లేదు అంటే అర్థం చేసుకోండి. బావ గుండెల్లో ఇంకా అమ్మాయి ఉందని. ఇప్పుడు కనుక మీరు పోలీస్ కేసు పెట్టి ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే బావ మనకి దక్కడత్తయ్య. తాగుపోతే దేవదాసులా తయారవుతాడు. ఆ తర్వాత బాధపడాల్సింది మనమే. ఈ సమస్యకి నేనే ఏదో ఒక పరిష్కారం వెతుకుతాను. అప్పటిదాకా మీరేం తొందరపడకండి ప్లీజ్. ఉసే త్రిపుర, ఏంటి పద్మావతి ఇలా తయారైంది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏయ్, ఎవరు నువ్వు? ఇదిగో అడిగేది నిన్నే. సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తావేమిటి? మరేం చేయమంటావు? లవ్ చేసిన వాడే ఎదురుగా నిలబడి ఎవరు నువ్వు అంటుంటే నన్నా కాదా అని అటు ఇటు చూశాను. అది తప్ప ఏంటి? ఏమిటి, నేను నిన్ను లవ్ చేశానా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేనేమి నిన్ను లవ్ చేయలేదు. అసలు నువ్వెవరో కూడా నాకు తెలీదు. మర్యాదగా వచ్చిన దాన్నే వెళ్ళిపో. ఆ? ఆ, నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేమిటి? అంటే ఏం లేదు, వెనకాల మీ ఆవిడ గాని మీ అమ్మ కాని ఆ పొట్టి త్రిపుర గాని ఉన్నారేమో అని, అందుకే డ్రామా ఆడుతున్నావేమోనని చూశాను. అయినా నీకంతా తెలుసు కదా, అయినా డ్రామాలు ఆడుతున్నావేంటి? ఏయ్, ఏమిటి ఓవరాక్షన్ చేస్తున్నావు? చూడు, ఈ శ్రీనివాసు పైకి కనిపించేంత మంచోడు మాత్రం కాదు. నాకు చేతబడి చేయడం వచ్చు. యు మీన్ బ్లాక్ మ్యాజిక్? ఎస్. అమ్మోడు సినిమా చూసావా? చూశాను. అందులో నీలకంఠానికి చేతబడులు చేయడం నేర్పించింది నేనే. ఓ నిజమా? నిజమే. చైనా వాళ్లే వచ్చి ప్రపంచ దేశాల్ని వణికించడానికి ఏదైనా ఒక చేతబడి ఉంటే చెప్పమన్నారు. నేనే ఆలోచించి మరి ఒకటి పంపాను ఆన్లైన్లో. దాని పేరే కరోనా. అంటే కరోనా వచ్చింది? మనం చేసిన చేతబడి వల్లే. అమ్మో, నాకు భయం వేస్తుంది శ్రీనివాస్. నేను నీ మీద ఏదో చేతబడి చేసి కాలో చెయ్యో కుంటిపడేలా చేయకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేకపోతే ఈ కర్రతో కరోనాని సృష్టించినట్టే నిన్ను కూడా పిచ్చి కుక్కలా మార్చేస్తాను. వెళ్ళను. ఏం చేస్తావు? చేతబడంటే నీకు భయం లేదా? నీకు చేతబడొచ్చా? ఏదొకసారి చెయ్యి. ఇదేమిటి సడన్ గా మార్చేసింది ప్లేటు? ఇవాళ ఏం వారం? మంగళవారం. మంగళవారం నేను చేతబడులు చేయను. మూసుకొని పని చూసుకో. ఏమిటి మూసుకో గీసుకో అంటున్నావు? మరి మాజీ లవర్తో ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటుందా ఏంటి? ఇంకోసారి మాజీలెవరు అన్నావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావో నేను చూస్తాను. చూడు, మంగళవారం కాబట్టి చేతబడి చేయలేకపోవచ్చు, కానీ మనకి కరాటే వచ్చు. కరాటేలో మనకి రెడ్ బెల్టు. ఏం బెల్ట్? రెడ్ బెల్టు. ఏది ప్యాంటుకుందా? ఏది చూపించు. ఏం చేస్తున్నావు? బెల్ట్ అన్నావు కదా, చూద్దామని. బెల్ట్ అంటే ప్యాంటుకి పెట్టేది కాదు, కరాటే డ్రెస్సుకు పెట్టేది. రెడ్ బెల్ట్ అయితే ఏం చేస్తావేంటి? బ్రూస్లీ తెలుసా నీకు? తెలుసు. వాడు కడుపులో గుద్దితే కోమాలోకి వెళ్ళిపోతారంట. మన పంచు పడితే నీ బాడీ పంచభూతాల్లో కలిసిపోతుంది. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో, లేదంటే ఆడదానివని కూడా చూడకుండా డొక్కలో ఒకటిచ్చి గొయ్యి తీసి పుడిచిపెట్టేస్తాను. ఏది? కొట్టు కొట్టు కొట్టు. ఏమిటి అలా మీది మీదకి వస్తున్నావు? మా పద్మావతి అంతే, నువ్వు అంతేనా? అసలు మగాడంటే రెస్పెక్ట్ లేదా? భయం లేదా? కొంచెమైనా సిగ్గు లేదా? నోర్ము. నేను నీ లవర్ని ప్రేమతో చూసుకోవాలే తప్ప
చేతబళ్ళు వచ్చు, కరాటే వచ్చు, బ్రూస్లీలా కొడతానని పిచ్చివాగుడు వాక్కూడదు. ఈ రోజు నుంచి నేను నీ మొదటి భార్య లాంటి దాన్ని. నీకు ఆకలేసినప్పుడు అన్నం తినిపించుకో, అలసిపోయినప్పుడు ఆయిల్ పెట్టించుకో, మూడొచ్చినప్పుడు ముద్దులు పెట్టించుకో. అంతేకాని ఇలా ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ చేస్తుంది నేను కాదే, నువ్వు. నీ ఫేస్ చూస్తేనే నాకు వాంతి వచ్చేలా ఉంది. అలాంటిది నేను నిన్ను లవ్ చేస్తానా? నా ఫేస్కే? అవును, కరెక్టే. మా ఇంటి ముందు ఒకటి ఉండేది. ఏంటది? టామీ అని ఒక కుక్క. ఏంటి, నన్ను కుక్కతో పోలుస్తావా? గట్టిగా అరవకు, ఆ కుక్క వింటే మళ్ళీ ఫీల్ అవుతుంది. దాంతో నిన్ను పోల్చినందుకు. హేయ్, ఏయ్, కర్ర చూసావా ఎంత గట్టిగా ఉందో? ఒక్కటి పీకాననుకో మొహం మీద వాతలు పడిపోతాయి. మర్యాదగా నాకు సారీ చెప్పి వెళ్ళిపో. వెళ్ళను. గట్టిగా మాట్లాడితే పెళ్లికి ముందే నాకు కడుపు చేసావని మీ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తాను. అమ్మో 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 అమ్మో, పెళ్లికి ముందే కడుపు చేశానా? ఒసే, చేసుకున్న పెళ్ళానికే కడుపు చేయలేదు, ఇంక నీకెలా చేస్తానే? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. అత్తయ్య అత్తయ్య, ఓ వర్షం పడుతున్న వేళ, ఓ ఉరుము ఉరిమిన రాత్రి మేమిద్దరం శారీరకంగా ఒకటైపోయాం. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పానే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వద్దే, నీకు దండం పెడతానే. అలాంటి పని మాత్రం చెయ్యకే కదా. కాబట్టి మూసుకొని వచ్చిన దాన్నే వెళ్ళిపో. ఎక్స్ట్రాలు చేసావంటే ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోతాను. మామిడికాయలు తినాలనిపిస్తుంది అంటే అమ్మో, మీ అమ్మ చేత వాతలు పెట్టిస్తాను. వద్దు, అంత పని మాత్రం చేయకు. ఇంకోసారి నీ జోలికి రాను, సరేనా? సరే. అమ్మో, పద్మావత్ అంతా వినేసిందా? పద్దు 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 పద్దు, ఒక్క నిమిషం పద్దు, ప్లీజ్ పద్దు పద్దు. పో బావా, నువ్వింత నమ్మించి మోసం చేస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. సారీ పద్దు, మన బండారం బయటపడిపోయేసరికి నాన్నగారికి ఏం చెప్పాలో తెలియక చిన్న అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం దానికి ఎలా తెలిసిందో తెలియదు కానీ అదే నా లవర్గా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది నా లవర్ కాదు అని చెప్తే నేను చెప్పిందంతా అబద్ధమా అని నాన్నగారు నన్ను చంపేస్తారు. అది నా లవర్ అంటే తప్ప నేను తప్పించుకోలేను. అందుకే నేను తీసుకున్న గోతులో నేనే పడ్డాను. ఉద్ధరించావులే. అది నీ లవ్వర్ నని చెప్పినప్పుడే అసలు ఇది నా లవ్వర్ కాదు, ఎవరో నాటకం ఆడుతోందని ఒక్క మాట చెప్పుంటే అది ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మెడపెట్టి గెంటేసేవాళ్ళం కదా. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం నువ్వే ఇరుక్కుపోయావు బావా. అంతేకాదు, అందరి దృష్టిలో దాన్నే నీ లవ్వర్ని చేసేశావు. ఇప్పుడు అది నీ నెత్తికెక్కి కూర్చుంది. నిజం చెప్పలేవు, అలా అని అబద్ధమని నిరూపించలేవు. ఇప్పుడేం చేస్తావు బావా? ప్లీజ్ పద్దు, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. నువ్వే ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించాలి. చేసేదంతా చేయడం, చివరికి కాళ్ళ బేరానికి రావడం నీకు బాగా అలవాటైపోయింది బావా. నా వల్ల కాదు. దాని పీడ ఎలా విరగడించుకుంటావో నీ ఇష్టం. అమ్మమ్మమ్మమ్మ, అలా అనకపోద్దు, ప్లీజ్ పద్దు, ప్లీజ్. నా వల్ల కాదు అని చెప్తున్నాను కదా. అంతేనా? ఈ పసిపిల్లాన్ని ఇలా ఒంటరిగా వదిలేస్తావా? నడి సముద్రంలో చిల్లుబండ నావని నట్టేట్లో ముంచేస్తావా? కరోనా వ్యాధిలాగా క్షణక్షణం భయానకంగా మారుతున్న నా జీవితాన్ని ఇలా ఐసీయూలోనే ఉన్న పలాను వదిలేసి వెళ్ళిపోతావా పద్దు? చాలు మహానుభావా, చాలు. ఇప్పటిదాకా నీతో నేను పడ్డ తిప్పలు చాలు. ఇక నా వల్ల కాదు. దాన్ని పెళ్లి చేసుకో, దాంతోనే ఊరేగు. నన్ను మాత్రం వదిలే. పద్దు, పద్దు. నువ్వు గనక ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించలేదో? గట్టెక్కించకపోతే ఇప్పుడే, ఈ క్షణమే ఏం చేస్తావు? నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటి బావా ఇది? అవును పద్దు, ఇంతకు మించి నాకు వేరే దారే లేదు. ఏంటి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అంతేనా? అంతే అంటావా? నన్ను నమ్మవా? ఈ గండం నుంచి నన్ను కాపాడవా? నో 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 వే.
అయితే ఇప్పుడే ఈ క్షణమే ఇదిగో ఈ ఫ్యాన్ కొనేసుకొని చచ్చిపోతాను. వద్దు బావా, అది చాలా పాత ఫ్యాన్. నువ్వు తాడు కట్టిన వెంటనే పడిపోతుంది.